హైదరాబాద్లోని హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేటమునిగిన ఇంజినాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. రంగనాథ్ పరిశీలనలో ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నీటి కుంటలో నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన కమిషనర్ ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. నిర్మాణ లోపాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ నుంచి పెద్దంబర్పేట వరకు సుమారు 7.4 కిలోమీటర్ల మేర నాలా ఆక్రమణలకు గురైనట్లు డ్రోన్ సర్వే ద్వారా గుర్తించారు. ఈ ఆక్రమణల కారణంగానే వర్షపు నీరు సజావుగా వెళ్లలేక లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. హయత్ నగర్ ప్రాంతాన్ని మోడల్ కేసుగా తీసుకుని నాలా ఆక్రమణల్ని తొలగిస్తామని రంగనాథ్ ప్రకటించారు. ఎట్లా అయితే మనం బతుకమ్మ కుంటలో చూసినాం, నీరు ఎక్కడైతే ఊరి పైకి వస్తున్నదో అట్లా ఇక్కడ కూడా ఇది కుంటలో కట్టడం వల్ల నీరంతా ఊరి మొత్తం సెల్లార్లంతా కూడా నీళ్లమయం అయి ఉన్నది. దీంట్లో ఇక్కడ చాలా కోట్లు వెచ్చించి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టి దాని మధ్యలో అర్ధాంతరంగా మొత్తం ఆపేయటం కూడా జరిగింది. మనం ఇక్కడ చూసాము. ఈ స్ట్రెచ్ అంతా దాదాపు 7.5 కిలోమీటర్ స్ట్రెచ్ మేము ఆల్రెడీ డ్రోన్ తోటి కూడా మ్యాపింగ్ చేయడం కూడా జరిగింది. కోర్ హైదరాబాద్ సిటీ చూసినట్టుగా కాకుండా ఇక్కడ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాలనీస్. చాలా అప్పటికి కూడా చాలా డెవలప్ అయింది ఏరియా అంతా కూడా రావడం తోటి ఇప్పుడు ఇది రైట్ టైం. ఇట్లా టైం గనక మనం మిస్ అయితే గనక బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇక్కడ మనం కరెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు.